హాయ్ హలో అండి. ఈరోజు నేను ఉల్లికాడలతోటి కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో 2 పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. తర్వాత అందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లికాడలను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత అయితే ఇలా అయితే ఉడికింది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఈ రెండు కలిసేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత అందులోకి మనం ఒక కోడిగుడ్డునైతే వేసుకుందాము. ఉల్లికాడలు అనేవి ఉడకవండి, అందుకని చాలా టైం పట్టుద్ది. ఇప్పుడు మనం కోడిగుడ్డును ఉడికించుకుందాము. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్ని రివర్స్ అయితే వేసుకుందాము. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను కోడిగుడ్డుని. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం కొంచెం అంత గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.